వీళ్ళిద్దరిలో ఎవరికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ? 100% తక్కువ మెజార్టీ అయినా గీత గారు వస్తారు. హాస్పిటల్ కానీ డెవలపింగ్ కానీ రోడ్లు కానీ ఆవిడ ఏ పదవులు చేసి 3 పదవులు చేసినా చేసిందన్న. ఎవరైనా నేర్చుకున్నా గొగ్గుని ఏదైనా అయినా ఆవిడ సొంతంగా ఇస్తే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చింది. లేదంటే మాత్రం ఆవిడ పేరు ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ సంతకం పెడితే చేసేవారు. ఆ గుడ్డూలు ఉండిపోయింది. పిఠాపురం హాస్పిటల్ డెవలప్ అయింది, కాకినాడ హాస్పిటల్ డెవలప్ అయింది. ఆవిడ ఫస్ట్ చైర్మన్ ఎన్టీ రామారావు అన్నారు. అప్పటి నుంచి కూడా ఆవిడ సేవలు చేస్తాను. ఒక్క అవకాశం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి కుర్రోళ్ళు ఇప్పుడు ఎటువంటి కుర్రోళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటారు. ఇప్పుడు ఎటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. డోర్ కట్టి పెన్షన్ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, ఏదో ఇస్తున్నాడు. ఇవన్నీ పథకాలు వచ్చి ఇస్తున్నాడు. అది ఎవరైనా మా జనాల మీద వేసినా ఆయన డబ్బులు ఇస్తున్నాడు కదా. ఆటోలు 10,000 ఇస్తున్నాడు. నేను కూడా ఆటో తాగుతున్నాను, నాకు కూడా ఇస్తున్నాడు. ఏంటంటే నేను పక్కా టీడీపీ అండి. నేను టీడీపీ కౌన్సిలర్ చేశాను. పార్టీలో తిరిగోడికే చేయమంటాడు. పార్టీ మన టీడీపీ క్యాండిడేట్గా చేయండి ఏ పని చేసినా అని తెలుగుదేశం పార్టీలు అంటారు. వరం గారు అంటారు, ఇటోపు చంద్రబాబు కూడా అదే మాట అంటాడు. మన కార్యకర్తలు చూసుకోండి, మన నాయకులనే చూసుకోండి అంటాడు. అంటే అన్నాళ్ళది మనం బయట పెద్ద పార్టీ వాళ్ళు మనం లాగాలి కదా, అది లాగరు. నేను కౌన్సిలర్ చేశాను, ఆ ఇల్లు లేకనే అయిపోయాను. అయితే నేను పార్టీలు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కదా, ఇప్పుడు ఎందుకని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కాదని మొగ్గు చెప్తుందంటే మొన్న గొడవలో మరి చంద్రబాబు గారిని అరెస్ట్ కదా, ఆ అరెస్ట్ నేను మద్దతు ఇచ్చాడు కదా, మరి దాన్ని మళ్ళీ కలుపుకున్నాడు ఆయన. మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఎందుకని వైసీపీ పార్టీ అభ్యర్థి వంగ గీత గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆవిడ చేసి అభివృద్ధి పనులు పెట్టి ఆవిడ నెగ్గుతుంది కాబట్టి సప్పుకెళ్తున్నాను. పిఠాపురం టౌన్ ఎలా ఉందంటేనే సగం ఉంది. గీత గారు కంపల్సరీ 170-60% ఎస్సీ ఓట్లు పడతాయి ఆవిడకి. కాపులు ఆవిడ కాపులే, ఈవిడ కాపులే, ఈయన కాపులే, అలా సగం పడతాయి. 30%-20% పడతాయి కాపుల్లో. ఆవిడ తెచ్చుకుంటుంది కదా. ఆవిడ కూడా ప్రతి ఇంటికి వెళ్తుంది. ఆవిడ ఈ నెగ్గుతాడండి, నెగ్గి ఎక్కడుంటాడండి ఈయన ఎవరో ఇన్ఛార్జ్ కప్పు చెప్పేస్తాడు. ఈ ఇన్ఛార్జ్ లేని ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంతకం కావాలి, ఎవరు పెడతారు? ఇప్పుడు మీకు ఉద్యోగం మీరే మా పిల్లలు అనుకోండి, మీకు ఉద్యోగానికి దేనికో లెటర్ కావాలి, లెటర్ ప్యాన్ కావాలి, ఎవరు ఇస్తారు? ఈయన ఎక్కడ ఉంటాడు? అది వంగ గీత అయితే మాకు ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేస్తున్నాం అనుకోండి, ఫోన్ చేస్తే మీ వారానికి 3 సార్లు వచ్చేది. హైదరాబాద్లో మీటింగ్లో, విజయవాడ మీటింగ్లో లేకపోతే మాత్రం కంపల్సరీ డైలీ వచ్చి కాపాడే వెళ్ళిపోద్ది. అదే లేదనుకోండి, రాలేదనుకోండి, ఇంటికి వెళ్తాం. ఇల్లు ఎక్కడ కాబట్టి, కాకినాడ కాబట్టి ఏ పని కూడా ఆటం ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే పిఠాపురంలో ఇల్లు తీసుకున్నారని ఓపెనింగ్ కూడా చేశారు పండక్కి. ఆయన ఎక్కడ తీసుకున్నారు? ఇల్లు చేపల్లో తీసుకున్నారు. ఆ చేపలు కాపు గారు ఎక్కువ ఉన్నారని బైపాస్ రోడ్లో. మళ్ళీ ఇల్లు తీసుకోవడంలో కూడా ఆ రకంగా ఉందా? మళ్ళీ అలాగే ఉంది, ఆ రకంగా. ఇప్పుడు ఎవరు లోపలికి ఎంటర్ అవుతున్నాడండి? నాయకులు ఎంటర్ అవుతున్నాడు దగ్గరికి. ఇప్పుడు నాయకులు ఉన్నారండి, నా మీద నాయకులు ఉంటారు. ఎవరైనా లోపలికి ఎంటర్ అవుతున్నాడా? వెనకాల బాడీ గార్డులు ఉండి తోచి బాధ తెంగుతున్నాడు. వెనకాల ఎందుకు సాల్వే వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, పక్కదే. ఇప్పుడే రౌడీజం చేస్తుంటే ఎవడేస్తాడు రోడ్డు? కుర్రోళ్ళు తెలీదు. 18, 19 సంవత్సరాలు, 22 సంవత్సరాలు కుర్రోళ్ళు అంటే ఇది చేస్తారు. మొన్న ఇక్కడ ప్రచారం చేసినప్పుడు రోడ్ల మీద వెళ్ళిపోవటం, ఆటో ఎక్కడం, ఎదురు బండి ఆపిని పలకరేయటం, ఎన్ని పవన్ కళ్యాణ్ జనాల దగ్గరికి వెళ్తున్నారని చెప్తున్నారు. ఏమీ లేదండి, అంత లేదండి. ఉప్పడే లేదు, జనం ఏమాత్రం వచ్చారండి. ఎక్కడ చేసామని ఈవిడ ఎక్కిన కాంచి కూడా, ఈవిడ దిగిన కాంచి, పార్టీలో దిగిన కాంచి కూడా ప్రతి ఊరి ప్రతి మనిషికి కూడా బొట్టెడు తిరుగుతుంది ఆవిడ. ఇంకా అలా ఆమెను చూసుకోకపోతే, ఈ ఊళ్ళో చూసుకోకపోతే బయట చూస్తారండి. 1,00,000 మెజార్టీ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. లక్ష కాదే, 1,00,000 ఏమి ఉండదండి. ఇక్కడ జనాలు తెచ్చండి, జనాలు కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఎవరు వాళ్ళ నాయకులు చెప్తే ఇప్పుడు నేను చెప్తే మీరు ఆయన చెప్తే వాళ్ళు ఏం కాదండి. పొద్దున్న 6 గంటలకే వచ్చేసరికి డోర్ కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. అవి మొన్న ఆఫ్ చేస్తారు ఇవ్వద్దని. ఎలా నెక్కుతాడండి? చంద్రబాబు ఏం చేశాడు? ఆ వారంటీ వాళ్ళని ఆఫ్ చేశాడు. వారంటీ వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు అని. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువగా జనాల్లో ఉంటారు? వంగా గీతనా పవన్ కళ్యాణ్? వంగా గీత గారే ఉంటారండి జనాల్లో. ప్రతి నా కొడుకు నా తమ్ముడు అంటుంది ఆవిడ. ఏ ఇంటికి వెళ్ళినాను ఇంట్లోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. అందుకని నెగ్గగలుగుతా కంపల్సరీ. కాదు నా నెంబర్ తీసుకోండి. నా పేరు కండవేల సుబ్బారావు. ఆవిడ కంపల్సరీ నెక్కుతుందండి. పైన కూడా సీఎం కూడా జగనే. వంగా గీత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా అంటే వంగా గీత గారికి వెళ్ళిపోతుంది. ఒక పక్క సినిమా హీరో పవన్ కళ్యాణ్ ఫేవరెట్లు కాదు కదా మేము. ఫేవరెట్ గట్టే కాదండి. వంగా గీత మాకు అనుమానం మనిషి ఆవిడకే ఉంటుంది. ఆమెకే ఎట్లా ఉంటారు రాజకీయ నాయకురాలుగా? ఆమె మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే ఏమంటారు? ఆమె చేస్తారండి. ఆవిడైతే చేస్తారు. జనాల్లో ఉంటారా? జనాలు ఉంటుంది. ఇప్పుడు ఉంటుందండి. జనాల్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నావు మరి నువ్వు? ఆయన గురించి మనకి ఏముంటుంది? మనకి ఎప్పుడు తెల్ల ఆయన గురించి మనం ఎప్పుడు పట్టించు. మనమే ఫేవరెట్లు గట్ట కాదు, సినిమాలు కూడా చూడడం. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు అని అంటున్నారు. లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయాను నేను అంటున్నారు. భగవంతుడు ఉన్నాడు పైన, మనం ఏం చేయగలం? పిఠాపురంలో అయితే వంగా గీతకు అవకాశం ఉంటావు. దెబ్బ ఉంటారు రెండు. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామే. ఆ జగన్ పార్టీలో నుంచి ఇప్పుడు జగన్ పార్టీ పర్లేదు కదండి. పర్లేదండి. మరి ప్రచారం బయట ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ అవకాశం ఉంది, మొత్తం అంతా పిఠాపురం 1,00,000 మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ కానీ ప్రచారం జరుగుతుంది. ఆయన దశ అండి అది. ఆయన దశగా వస్తుంది. మనం ఏం చేయగలం? ఎవరు అనుభవం ఉన్నవాళ్ళు నాయకులుగా లీడర్లుగా? ఎట్టకంటే మాకు వంగగీత ఆత్మన అనుభవం ఉంటుందండి. అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. మరి అది నమ్ముతారా జనాలు? లేకపోతే సీనియర్ నాయకురాలైన వంగ గీతకు అవకాశం ఇస్తారా? సీనియర్ నాయకుడు అంటే మామూలుగా ఏమో ఆయన ఒకసారి చూడొచ్చాము, ఆయన గారు ఒకసారి చూడచ్చు. నాయకులు అయితే మామూలుగా ఈవిడ కాకెత్త పలుకు మనిషి. గెలిచిన ఓడిన ఎవరు ఉంటారు నియోజకవర్గంలో? వంగ గీతనా పవన్ కళ్యాణ్? వంగగీత ఉంటుందండి. చెప్తేనే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారండి? గెలిచిన ఓడిన ఉండరా? ఉండరండి. హైదరాబాద్లో ఉంటారండి ఆయన. హైదరాబాద్లో మన ఇల్లు తీసుకున్నాం ఇక్కడే ఉంటున్నాను అని అంటున్నారు. అవును, ఇప్పుడైతే ఇల్లు అది కంపల్సరీ ఉంటే ఆయన ఆపోజిట్ ఎవరో మనుషులు పెడతారు అంతే. ఆయన మటుకు అందుబాటులో ఉంటారు. వీరిద్దరిలో వంగ గీత పవన్ కళ్యాణ్లో ఎవరికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎక్కువ ఉంది? వంగ గీత ఎక్కువ. వంగ గీత. ఎందుకని వంగ గీత గారికి అవకాశం? ఏ పనులు కూడా చేస్తుంది కదా.